హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారో? నేను బాగున్నాను. అండ్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నా సీమంతంకి జరిగిన ప్రిపరేషన్స్, ఇంకా గార్డెన్ లాస్ట్ హార్వెస్ట్, ఇంకా యూఎస్లో నేను చేసిన గోల్డ్ షాపింగ్ గురించి అన్నిటి గురించి చెప్పబోతున్నాను. సో డోంట్ మిస్ టు వాచ్ టిల్ ద ఎండ్. సో ఇక్కడైతే మేము ఇంకా పొద్దున్నే లేచి ఒక క్లాస్ అటెండ్ అవుతున్నాము. అదేంటి అంటే ప్రెగ్నెన్సీలో నార్మల్గా మనకి ఇండియాలో అంటే అందరు పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు, పేరెంట్స్ ఉంటారు కాబట్టి అంత పెద్దగా పట్టించుకోము కదా. అంటే బేబీని ఎట్లా కేర్ చేయాలి, ఎట్లా స్నానం చేయించాలి ఏంటి అనేది ఆల్మోస్ట్ మనకు ఒక సపోర్ట్ ఉంటుంది, పేరెంట్స్ ఉంటారు కాబట్టి. అండ్ ఇక్కడ కూడా ఇప్పుడు మా పేరెంట్స్ వచ్చింది కాబట్టి నాకు ఆ సపోర్ట్ ఉంటుంది. బట్ ఎనీవే ఇక్కడ ఇట్లాంటి ఆప్షన్స్ ఉంటాయి అనమాట. మనకి ఇట్లా బేబీని ఎట్లా కేర్ చేయొచ్చు ఆఫ్టర్ డెలివరీ అండ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా క్లాసెస్ ఉంటాయి. సో అవి కొన్నిట్లలో ఫ్రీ ఉంటాయి. అండ్ ఫ్రీ ఇన్ ద సెన్స్ మనకి ఇక్కడ ఏంటంటే ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి ఇన్సూరెన్స్తో కవర్ చేసి మనము ఇట్లా క్లాసెస్ తీసుకోవచ్చు. సో మేము కూడా ఒక క్లాస్ విన్నాము. అంటే బేబీని ఎట్లా టేక్ కేర్ చేయాలి అనేది ఒక క్లాస్ అయితే తీసుకున్నాము. అంటే మా పేరెంట్స్ వచ్చిండ్రు కదా, ఎందుకు అంత అవసరం అనుకుంటే, బట్ ఎప్పుడు అయితే వాళ్ళు మనతో ఉండలేరు కదా, కొన్ని డేస్ ఉండిపోతారు. తర్వాత మనమే టేక్ కేర్ చేయాల్సి వస్తది. ఏ సిచ్యువేషన్ ఎట్లుంటో తెలీదు కాబట్టి. సో తీసుకోవడంలో తప్పేం లేదు. చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు. యాజ్ ఇంకా న్యూ పేరెంట్స్‌గా, ఫస్ట్ టైమ్ పేరెంట్స్‌గా ఖచ్చితంగా వాళ్ళు కావాల్సినవైతే కొన్ని చెప్తారు. ఆఫ్‌కోర్స్ అది యూజ్ అవ్వని మనం వాళ్ళు చెప్పింది మనము ఫాలో అయినా, ఎగ్జాక్ట్‌గా ఫాలో కాకపోయినా ఖచ్చితంగా అయితే కొన్ని టిప్స్ అయితే మనకు తెలుస్తాయి. సో దాంట్లో వీళ్ళు కవర్ చేసింది అయితే మనకి బేబీకి బాత్ ఎట్లా చేపించాలి, స్వాడిల్ ఎలా చేయాలి, బేబీ టెంపరేచర్స్, ఇంకా రూమ్ టెంపరేచర్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి, ఇంకా మనకి ఉంబ్లికల్ కార్డ్ ఎట్లా కేర్ చేయాలి అది పోయిన తర్వాత అండ్ ఉన్నప్పుడు, ఇలాంటివి అన్నీ కూడా వాళ్ళు ఈ క్లాసెస్‌లో కవర్ చేస్తారు. ఇంకా కొన్ని ఏంటంటే మనకు హాస్పిటల్ త్రూ కూడా రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు డైరెక్ట్‌గా వెళ్లి కూడా అటెండ్ అవ్వచ్చు. అది 3, 4 అవర్స్ ఉంటది. సో మేమంతా వెళ్లి అయితే వినలేదు డైరెక్ట్‌గా. ఇది కూడా 2 అవర్స్ క్లాస్. ఇంకా మేము ఆన్‌లైన్ రిజిస్టర్ చేసుకొని ఇంట్లోనే కూర్చొని విన్నాము ఆ క్లాస్ అయితే. సో మంచిగా అయితే మాకు తెలియని కూడా అంటే అంతకుముందు ఆల్రెడీ ప్రెగ్నెంట్ అంటేనే అన్ని వీడియోస్ అన్నీ చూస్తా ఉంటాం కదా ఆన్‌లైన్‌లో. అట్లా కొన్ని తెలుసు అండ్ ఇంకా కొన్ని తెలవనివి కూడా ఆమె చాలా కవర్ చేసింది. మాకు చాలా బెటర్ అనిపించింది తీసుకున్నందుకు. బట్ ఇంకా మా పేరెంట్స్ ఉన్నారు కదా, ఏంది వీటికి కూడా క్లాసెస్ ఉంటాయా? మాకసలు ఇట్లాంటియన్నీ తెలీనే తెలీదు. మేము జేయలేదా? మాకు మా పేరెంట్స్, మీకు మీ పేరెంట్స్ ఉన్నారు గదా! అన్న ఇది ఉందనమాట వాళ్ళకి. అబ్బా! ఇప్పుడు ఎన్నొచ్చినాయి ఇట్లాంటియన్నీ. వీటికి గూడా క్లాసెస్ అన్నట్టు షాక్ అయ్యిండ్రు వాళ్ళు. బట్ ఎనీవే ఇంకా వాళ్ళున్నా గూడా డిపెండెన్సీ అనేది ఎప్పటికీ అంత మంచిది గాదు. వాళ్ళు చేస్తుండ్రు హ్యాపీ. బట్ ఎప్పటికైనా మళ్ళీ మనం జేసుకోవాలి గాబట్టి, సో వినడంలో నాకు బెస్ట్ అనిపిచ్చింది. అందుకైతే మేము క్లాసెస్ తీసుకున్నాము. అండ్ ఫైనలీ నేనైతే మా గార్డెన్ 2024 లాస్ట్ హార్వెస్ట్ మా పేరెంట్స్‌తో చేపిస్తున్నా. అది నేను ఆల్రెడీ చెప్పినా గదా, లాస్ట్ వీడియోలో నాది మొత్తం మళ్ళీ ఒకసారి ఎప్పుడు ముందే చూపిస్తా గదా గార్డెన్ టూర్. సో లాస్ట్‌లో కూడా చూపించిన ఎట్లుండే అని చెప్పి. సో అప్పుడు నేను ఇంకా లాస్ట్ హార్వెస్ట్ కూడా చేసిన. ఇంకా కొంచెం వెదర్ సపోర్ట్ చేస్తే వాళ్ళు వచ్చేసరికి ఇంకో లాస్ట్ హార్వెస్ట్ వాళ్ళతో చేపించొచ్చు అని చెప్పి అనుకున్నా. సో అనుకున్నట్టుగా ఇప్పుడైతే లాస్ట్ హార్వెస్ట్ వాళ్ళతోనే చేపిస్తున్నా. సరే వదిలేసేయండి, వస్తే వచ్చింది లేకపోతే లేదు. ఇంకా ఇది వింటర్ కదా, అప్పుడు ఇది చేసినప్పుడు ఏంటంటే ఒకవేళ స్నో పడినా ఏం పడినా వింటర్ కొంచెం మైనస్‌లోకి వెళ్ళిపోయిన టెంపరేచర్స్ అనేది ఇంకా ఇదంతా పోతాయి కదా అని చెప్పి మేము ఇంకా సర్లే అని చెప్పి హార్వెస్ట్ చేసి పెట్టేసుకుందాం, అక్కడ ఉండడం సేఫ్ కాదని చెప్పి ఇంకా హార్వెస్ట్ చేపిస్తున్నా వీళ్ళతోని. సో కట్ చేస్తుండ్రు ముగ్గురు. పోతాయి కదా అనిపించింది అది. అమ్మేడు తిరుగు. అటెండెన్స్ ఇక్కడ అటెండెన్స్ వేయాలి. ఇట్రా ఇట్రా. చలో.
అసలు ఈసారి ఎన్ని కూరగాయలు వచ్చినాయో తెలుసా? అసలు చిక్కుడుకాయ చూసిండ్రా ఎంతుందో? 2 డబ్బాలు ఎండుందనమాట. అసలు చాలా అంటే చాలా వచ్చింది. ఇంకా కాలేదు గింజ అని చెప్పి ఇన్‌కేస్ స్నోనో మైనస్‌లోకి వెళ్ళకపోతే టెంపరేచర్ అవుతదిలే అని చెప్పి ఇంక మేము చాలా వదిలేసినాం చెట్టు మీద. ఇదంతా మంచిగా స్ట్రాంగ్‌గా అయిన కాయనే అంతా వచ్చిందనమాట. ఇంకా ఉన్నాయన్నీ కూడా కట్ చేసుకొని వచ్చేసినాం మోస్ట్‌లీ. ఇంకా మేము ఈసారి చాలా పండించినాం కదా అని చెప్పి మేము ప్రొడ్యూస్ చేసిందంతా కూడా ఎంతెంత చేసినాము, ఎంతెంత పండినాయి అని చెప్పి వెయిట్స్ చెక్ చేసుకున్నాము. జస్ట్ ఫర్ అంటే జస్ట్ మాకు తెలుస్తది ఎంత చేసినాము అనేది అని చెప్పి ఇంక మేమంతా కూడా రాసుకొని పెట్టుకుంటుండే. అది అన్ని సార్లు కుదరలేదు. అప్పుడప్పుడు వెయిట్ అయితే చెక్ చేసినాము. ఇంకా ఈసారి అయితే బాగా అయితే అయినాయి. ఇంకా ఇప్పుడు ఈ 2025 అయితే ఇంకా ఆల్మోస్ట్ నాకు బేబీతోని కూడా కుదురుతదో కుదరదో నాకు తెలీదు. ఇంకా మొత్తం పేరెంట్స్‌కే వదిలేస్తాను. అది ఎంతొస్తే అంత వచ్చింది. వాళ్ళకెంత తెలిసినా మళ్ళీ నేను చేపిచ్చాల్సిందే. ఎందుకంటే అక్కడ వెదర్, ఇక్కడ వెదర్, సాయిల్ అక్కడ, ఇక్కడ డిఫరెన్స్ ఉంటది కాబట్టి కంప్లీట్‌గా వాళ్ళకి మరీ అంత తెలవకపోతుండొచ్చు. సో, అందుకనే ఇంకా నేను మళ్ళీ వెనకాలుండి వాళ్ళతో చేపిచ్చాల్సిందే. ఇంకా నేను ఆ వీడియోస్ గూడా ఎట్లా చేస్తున్నా, ఏం చేస్తున్నాం, ఈసారి ఎట్లా అయింది అనేది మళ్ళీ ఆబ్వియస్‌లీ గార్డెన్ టూర్ చేస్తా గదా! అప్పుడు చూపిస్తా మీకు. అండ్ నౌ ఇక్కడైతే ఇంకా మేము సీమంతం కోసము స్నాక్స్ చేస్తున్నాము. స్వీట్స్ చేస్తున్నాము. సో, ఇవి నేను అమ్మ వాళ్ళని కొంచెం నేను మా సీమంతం కన్నా ముందే రప్పించుకున్నా అనమాట. ఎందుకంటే నేను ఒక 1 మంత్ వాళ్ళతోనే స్పెండ్ చేసినట్టు ఉంటది. 1 ½ మంత్ బిఫోర్ బిఫోర్ డెలివరీ అండ్ తర్వాత బేబీ వస్తే అస్సలు కుదరదు కదా! బేబీతోనే ఉన్నట్టు ఉంటది. అండ్ నాకు 9థ్ మంత్‌లో ఎట్లుంటదో తెలీదు. అందుకని చెప్పి అంటే నేను ఎంతవరకు నాకు నేను సపోర్ట్ చేసుకోగలుగుతాను. బాడీ ఎట్లుంటది, ఆ ఎనర్జీ ఎట్లుంటదో తెలీదు కాబట్టి సో, వాళ్ళు ముందే వస్తే నాకు వాళ్ళతో ఉన్నట్టు ఉంటది. నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటది. నాకు హెల్ప్‌గా ఉన్నట్టు ఉంటది. అనేసి ముందే రమ్మని చెప్పినా అనమాట. అందుకనే ముందే వచ్చిండ్రు. సో, వచ్చేటప్పుడు ఈ స్నాక్స్ ఇవన్నీ స్వీట్స్ ఏమి తీసుకొచ్చినా అప్పటికే అయిపోయేటియి. అండ్ ఆల్సో విరిగిపోతాయి. సీమంతంకైతే అస్సలే కుదరదు తీసుకురావడము అండ్ ఇక్కడ పెట్టడం అనేది. అందుకని నేనేం చేసినా అంటే ఇక్కడనే చేసుకుందాము హ్యాపీగా. ఎట్లాగో అంత గ్యాప్ ఉంది కాబట్టి అప్పటికి పెట్టలేము గదా! అని చెప్పిన. కాకపోతే ఇంక దానికి కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా కొన్ని మేము ఇండియా నుంచి వీళ్ళొచ్చే ముందు కొరియర్ చేయడం, వీళ్ళొచ్చేటప్పుడు కొన్ని తీసుకురావడం జరిగింది. ఇంకా మంచిగా ఇప్పుడు సీమంతంకి కొన్ని డేస్ ముందు ఇంకా మా స్నాక్స్ కావాల్సినయన్నీ చేస్తున్నాం. దాంట్లో ఫస్ట్ అయితే గర్జలు చేస్తున్నాం ఇక్కడ. ఇంకా ఇక్కడైతే గర్జలు చేసేది మిషన్ అయితే నా దగ్గర లేదు. అమ్మనే ఈసారి ఇండియా నుంచి వచ్చేటప్పుడు తీసుకొనొచ్చింది. నేను ఇప్పటి వరకి కూడా ఇక్కడెప్పుడు గర్జలు చేయలేదు. ఎందుకంటే నేను స్వీట్స్ చాలా తక్కువ తింటా. సో, అంత స్వీట్స్ ఇట్లాంటి స్వీట్స్ చేయడానికైతే నేను ఏదైనా మిల్క్ ప్రొడక్ట్స్ అప్పటికప్పుడు చేసుకొని తినేటివి అయితే తీసుకుంటాను. ఇట్లా స్టోరేజ్ ఉన్న స్వీట్స్ అయితే అసలు చేయను. అంత ఇంట్రెస్ట్ ఉండదనమాట. ఎప్పుడు కూడా చేయలేదు గర్జలు. ఇంకా ఈసారి ఫంక్షన్‌కి కాబట్టి తను తీసుకొనొచ్చింది మిషన్ అక్కడి నుంచి వచ్చేటప్పుడు. సో, చేసేసినాము. నెక్స్ట్ వచ్చేసి సకినాలు చేస్తున్నాము. మోస్ట్‌లీ తెలంగాణలో ఏ ఫెస్టివల్ అయినా ఐ మీన్ ఎలాంటి ఫంక్షన్స్ అయినా అంటే మాకు ఓడి బియ్యం ఉంటది కదా! ఇట్లా సారెబెట్టినా గానియండి, లేకుంటే ఇట్లాంటి సీమంతాలైనా కూడా కంపల్సరీ సకినాలు చేస్తారు. ఇంకా మేము కూడా ఇప్పుడు నేను చెప్పినా కదా! ఆల్రెడీ కొరియర్ ఓపెన్ చేసినప్పుడు మేము సకినాల పిండి తెప్పించుకున్న ఇండియా నుంచి అని చెప్పి. అది ఎట్లా తెప్పించుకున్నా అని కూడా చెప్పిన. బట్ ఓకే. మళ్ళీ చెప్తాను. సో, మనకేంటంటే సకినాలకి మనం జనరల్‌గా తడిపిండి యూజ్ చేస్తాం గదా! బియ్యపిండి తడిపిండిని. ఇక్కడేంటంటే మేమేం జేసినాము బియ్యం నానబెట్టి దాన్ని మళ్ళీ పొడి పట్టిన తర్వాత అంటే పిండి చేసిన తర్వాత పిండిని ఆరబెట్టి తీసుకొచ్చినామనమాట. సో, డ్రై చేసిన పిండితో కూడా సకినాలొచ్చేస్తాయి. సో, అట్లా మనం చాలా సార్లు కొరియర్ ఏపించుకుంటాం గదా! హ్యాపీగా ఇట్లాంటి పిండి గూడా తెప్పించుకోవచ్చనమాట. ఎప్పుడంటే అప్పుడు సకినాలు జేసుకోవచ్చు. అండ్ ఇక్కడ గూడా జేస్తున్నారు ఆఫ్‌కోర్స్. నేను చాలా కొందరు చేస్తుంటే చూసిన ఇక్కడ సకినాలు. ఇక్కడ బియ్యాన్ని తడిపి మిక్సీలో పిండి బట్టి, జల్లి బట్టి గూడా చేస్తున్నారు. సో, ఎనీవే నేనైతే ఈసారి ఇట్లా తెప్పించేసుకున్నా అనమాట. అండ్ సకినాలు గూడా వెరీ ఫస్ట్ టైమ్ అది నా సీమంతం కోసము ఇక్కడ జేస్తున్నా. సకినాలు గూడా నేను ఇప్పటి వరకు అసలు ట్రై జేయలేదు. అండ్ చేయలేదు గూడా ఇక్కడ. బట్ ట్రై చేయలేదు అంటే నాకు రాదని గాదు. నాకు సకినాలు బాగా చేస్తా నేను. నాకు చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ నేను ఫోర్త్, ఫిఫ్త్‌లో ఉన్నప్పటి నుంచి సకినాలు చేస్తున్నా. అంటే నా ముందర నేను అప్పటినుంచి సకినాలు చేస్తున్నా. చాలా బాగా చేస్తా అనమాట. అంటే ఇట్లా రౌండ్ రౌండ్‌గా చేస్తాం గదా! అట్లా మంచిగా చేస్తాను. అప్పటినుంచి అలవాటు నాకు బాగా. అసలు నేను ఎప్ ఎప్ ఎన్ని ఉన్నా, ఎన్ని కేజెస్ చేసినా గూడా నేను చేసేదాన్ని. మా అమ్మ కాల్చేది. ఎవరైనా వేరే వాళ్ళ దగ్గర చేసేవాళ్ళు గానీ, మొత్తం నేనే చేసేదాన్ననమాట. అంత అలవాటు నాకు సకినాలు చేయడం. బట్ ఎప్పుడు నేను పెళ్ళైన తర్వాత ఇక్కడైతే ఎప్పుడు చేయలేదు అండ్ యూఎస్‌లో. అది మళ్ళీ ఇప్పుడు వెరీ ఫస్ట్ టైమ్ సీమంతంకి నేనిక్కడ సకినాలు చేస్తున్నా. సంక్రాంతి వచ్చిందంటే నాకు చిన్నప్పటి నుంచి గుర్తు. మా నాన్నమ్మ పిండి పిసికేది. నేనేమో సకినాలు చేసేదాన్ని. మా అమ్మనేమో కాల్చేది. మధ్య మధ్యలో మా నాన్న ఉంటే తీసుకపోయి ఇచ్చేటోడనమాట. సో, ఇక్కడ ఇంకొకటుంటది. వారే వారికి కూర్చొని ఆరిన తర్వాత వాటిని ప్లేట్‌లలోకి షిఫ్ట్ చేసుకొని
అప్పుడు అప్పుడు ముక్కుడు దగ్గర తీసుకొని వెళ్తే అప్పుడు కాలవాలన్నమాట. అంటే ఆరేదాకా కూర్చోవాలి. చేయడం ఈజీ అయిపోతే గానీ అవి ఆరడానికి చాలా టైం పడుతుండే. సో, అట్లా మొత్తానికైతే సకినాలు కూడా పెద్దగా చాలా ఎక్కువ ఏం చేయలేదు. ఫంక్షన్‌కి సరిపడా కొన్ని చేసినామన్నమాట. అందులో ఇంకా కొన్ని ఎక్కువ. అందులో కూడా కొన్ని ఏంటంటే ఫంక్షన్ కోసం కొంచెం వైట్‌గా కొన్ని కాల్చినాము, కొన్ని ఎర్రగా కాల్చినాము. సో, ఫైనల్లీ మా సకినాలయితే అయిపోయినాయి. చాలా అంటే చాలా బాగొచ్చినాయి. ఎట్లొస్తాయేమో అని చెప్పి అనుకున్నాము. బట్ మంచిగొచ్చినాయి. జస్ట్ 3 ఇంగ్రీడియెంట్సే వాము, సాల్ట్, నువ్వులు, పిండి అంతే. పిండితో 4 ఇంగ్రీడియెంట్స్‌తోనే మంచి స్నాక్ అయితది. తెలంగాణ ఫేమస్ స్నాక్ ఇదైతే సకినాలు. అండ్ సంక్రాంతి టైంలో మేము బాగా చేసుకుంటాము. నెక్స్ట్ ఇంకొక 2 స్వీట్స్ కూడా చేస్తున్నాము. ఇంకేమైనా కావాలంటే బయట నుంచి తెచ్చుకోవచ్చని చెప్పి అనుకున్నాము. సో, ఈ 4 అయితే చేసినాము. దాంట్లో రవ్వ లడ్డు ఒకటి చేసినాం. రవ్వ లడ్డు అయితే నా దగ్గర వీడియో తీయలేదు. ఎందుకంటే జస్ట్ బిఫోర్ డే చేసినాము. అసలు టైం కూడా లేకుండే అన్నమాట. అండ్ ఇక్కడైతే డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నాము. అందరం కూర్చొని ఇంకా వాటికి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా అన్ని ముక్కలు ముక్కలు చేస్తున్నాము. చిన్న చిన్న పీసెస్. సో, అవంతా అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే ఇంకా ఫ్రై చేసి డ్రై ఫ్రూట్ లడ్డు కూడా చేసేసినాము. ఇంకా ఇక్కడ నేను ఇల్లంతా కూడా క్లీన్ చేపిస్తున్నాము. సో, మోస్ట్‌లీ మేము ఇల్లు తీసుకున్నప్పటి నుంచి కూడా ఎప్పుడు మేమే క్లీన్ చేసుకునేవాళ్ళము. ఇంకా మాకు కుదిరినప్పుడంతా హౌస్ అంతా ఫుల్ వాక్యూమ్ చేసేవాళ్ళము. అంతా కూడా ఇట్లా క్లీన్ చేసుకునేవాళ్ళము. కాకపోతే ఇంకా ప్రెగ్నెంట్ అయ్యి తర్వాత 6 మంత్స్, 7 మంత్ వచ్చినప్పటి నుంచి ఇంకా బయట చేపిస్తే బెటర్ అన్నట్టుగా ఇంకా బయట వీళ్ళు మాట్లాడి చేపిస్తున్నాము. సో, ఇది కూడా ఇంకిప్పుడు ప్రెగ్నెంట్ అయిన తర్వాత మళ్ళీ మనకి చేసుకునేంత ఓపిక ఉండదు. చేసేంత ఛాన్స్ ఉండదు కదా! సో, ఇంకా మళ్ళీ పేరెంట్స్ వస్తారు. ఎక్కువ ఇల్లంతా వాడేస్తాము. బాత్రూమ్స్ ఎక్కువ యూజ్ చేస్తుంటాము. సో, చాలా కష్టం అని చెప్పి ఇంకా క్లీనింగ్ అయితే చేపిచ్చేస్తున్నాము. అండ్ ఆల్సో మనకు బేబీ గూడా ఒస్తది కాబట్టి కొంచెం హైజీన్‌గా ఉండాలి. ఇల్లంతా నీట్‌గా ఉండాలి ఎప్పటికప్పుడు. అప్పుడంటేనే కుదిరినప్పుడల్లా చేసుకుంటా ఉండేది. బట్ ఇప్పుడు అట్లా ఉండదు కాబట్టి కొన్ని డేస్ వరకైతే పెట్టుకుందాం అని చెప్పి అనుకున్నాము. సో, అది ఇంకా శ్రీమంతంకి అట్లనే ఒక 2, 3 డేస్ ముందైతే క్లీన్ చేపిచ్చేసినాము. ఇల్లంతా క్లీన్ చేపిచ్చిన తర్వాత డెకరేషన్ చేసుకోవచ్చు కదా అన్నట్టుగా. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మేమైతే ఇంకా సీమంతంకి కావాల్సింది మేజర్ థింగ్ ఒకటి ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలి. సో, ఇంట్లో అయితే చేసే సమస్య లేదు. బయట ఆర్డర్ చేసుకోవాల్సిందే కాబట్టి ఇంకా మాది ఆర్డర్ చేయడానికి ఎళ్తున్నాం ఈరోజైతే. ఇంక నేనైతే ఈ జంప్ సూట్‌లో ఫోటోషూట్ తీసుకుందాం అని జెప్పి ఇదైతే తీసుకున్నా. ఓన్లీ ఫర్ ప్రెగ్నెన్సీ తీసుకున్నా ఈ డ్రెస్. అది కుదరలేదు ప్రాపర్‌గా తీసుకోవడం గానీ, ఇంకిప్పుడైతే ఇదేసుకొని బయటికెళ్తున్నా. చాలా అంటే చాలా క్యూట్ ఉంటది బమ్ మీద ఈ డ్రెస్ ఏసుకుంటే. ఇంకా మా పేరెంట్స్‌ని తీసుకొని డిన్నర్‌కెళ్ళినట్టు ఉంటదని జెప్పి డిన్నర్‌కెళ్తున్నాము. అండ్ ఆల్సో యాక్చువల్లీ ఏంటంటే ఫుడ్ ఆర్డర్ చేయాలన్నాం గదా! సో, ఇదే మేమిప్పుడెళ్ళే రెస్టారెంట్‌లోనే మేము ఇంతకుముందు మా హౌస్ వార్మింగ్ అప్పుడు ఆర్డర్ చేసినాము. కాకపోతే అప్పుడు వెజ్ ఆర్డర్ చేసినాము. అప్పుడు బావుండే. చాలా బావుంది. అందరూ చాలా బావుందన్నారు ఫుడ్ అయితే. దాని తర్వాత మేము మొన్న జెండర్ రివీల్‌కి అప్పుడు ఒక రెస్టారెంట్‌లో ఆర్డర్ చేసినాం గానీ అస్సలంటే అస్సలు బాలేకుండే. అందుకనే అది దగ్గరుందని చెప్పి ఇచ్చినాము. కాకపోతే ఇప్పుడు ఎళ్తున్న రెస్టారెంట్ అయితే కొంచెం దూరమే ఉంటది. అందుకనే ఇంకా అంత దూరం నుంచి ఎందుకని చెప్పి దగ్గరుందని చెప్తే అప్పుడు జెండర్ రివీల్ అస్సలు బాలేదు. బట్ ఇప్పుడు ఇంకా సరే వెజ్ అయినా ఓకే. ఇప్పుడు నాన్ వెజ్ ఒకసారి ట్రై చేసి బావుంటే మళ్ళీ దాంట్లోనే ఇద్దామని చెప్పి వచ్చినాము. అండ్ ఆల్సో ఇక్కడ ఒక మాల్ తిరిగేసి అక్కడనే కొన్ని లైట్స్ ఉంటే లైట్ షోస్ మా పేరెంట్స్‌కి చూపిచ్చేసి దెన్ అక్కడ నుంచి ఇంకా రెస్టారెంట్‌కెళ్దాం అని చెప్పి అనుకోని వెళ్ళినాము. ఇక్కడ అండ్ ఆ రెస్టారెంట్ వచ్చేసి బిర్యానీ ఫ్యాక్టరీ. సో, ఇది మేముండే ప్లేస్ నుంచి కొంచెం దూరమే. అక్కడి నుంచి మళ్ళీ మనమైనా ఫుడ్ పికప్ చేసుకోవాలి. లేదంటే ఇంకా ఎక్స్‌ట్రా పే చేస్తే వాళ్ళనే షిప్ చేస్తారు. ఐ మీన్ వాళ్ళైనా డెలివరీ చేస్తారు ఫుడ్‌ని. దాని తర్వాత ఇంకా మేమైతే ముందు ఆర్డర్ చేసే ముందు డిన్నర్‌కెళ్ళినట్టుగానే ఫుడ్ అంతా తినేసి నచ్చింది కాబట్టి ఆర్డర్ చేసుకొని వచ్చేసినామనమాట. ఇంకా ఎట్లొచ్చింది ఏంటి అనేది సీమంతం వీడియోలో అయితే నేను కవర్ చేస్తా ఇది గూడా. హలో! మేము ఈరోజు గోల్డ్ తీసుకోవడానికంటే చూడ్డానికెళ్తున్నాం యాక్చువల్‌గా చెప్పాలంటే. ఇంకా దానికన్నా బెటర్‌గా అంటే కొంచెం అసలు ఇక్కడ తీసుకుంటే కరెక్టేనా కాదా అని చెప్పి ఇట్లా ఏంటి అనలైజ్ చేసుకోవడానికి వెళ్తున్నాము. బట్ ఇంతకుముందు కూడా చూసినాం. చిన్నవి తీసుకున్నాం. నేను ఒకసారి బ్లాక్ బీడ్స్ అట్లా తీసుకున్నా. చిన్న ఇయర్ రింగ్స్ అట్లా తీసుకున్నా. కానీ అప్పుడు ఏంటంటే ఇక్కడ చిన్న పీసెస్ లాగా తీసుకున్నప్పుడు అంటే చిన్న ఐటమ్స్ తీసుకున్నప్పుడు పీసెస్ లాగా ఇస్తున్నారు. అదేందో నాకు అర్థం కాదు. గోల్డ్ పీస్ లాగా ఇవ్వడము. బట్ ఇంకా అంటే మనం అట్లీస్ట్ ఒక హాఫ్ తులా కన్నా ఎక్కువ తీసుకుంటే కొన్ని స్టోర్స్లో అయితే తులం కన్నా ఎక్కువ తీసుకుంటే గోల్డ్ వెయిట్ని బట్టి ఇస్తున్నారు. లేదు అంటే ఇట్లా పీస్ని బట్టి ఇస్తుండే. సో ఇప్పటివరకు నాకు అది
ఉన్న ఎక్స్పీరియన్స్. బట్ ఇంకెప్పుడన్నా కొంచెం పెద్ద మొత్తంలో ఎప్పుడైనా తీసుకోవాలనుకుంటే అసలు యూఎస్లో తీసుకుంటే వర్తా కాదా అనేది ఇంత ముందుకు వెళ్ళినప్పుడు కొంచెం అనలైజ్ చేసుకున్నా. బట్ ఇప్పుడు వెళ్ళినప్పుడు మళ్ళీ ఒకసారి అసలు ట్యాక్సెస్, గోల్డ్ ప్రైజెస్, ఇంకా ఏమంటారు మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ ఎట్లున్నాయి, అసలు ఎట్లా ఇస్తున్నారు అనేది కూడా ఒకసారి వెళ్ళి మళ్ళీ క్లియర్గా తెలుసుకుందామని చెప్పి అనుకుంటున్నాము. అండ్ అన్నీ వర్కౌట్ అయితే తీసుకోవచ్చు అనుకుంటే అండ్ కొంచెం బేబీకి ఇంకా యూనిసెక్స్ లాగా అనమాట, లైక్ బాయ్ అయినా గర్ల్ అయినా ఇట్లా వేసేటట్టు ఉంటాయి కదా కొన్ని రింగ్స్, బ్యాంగిల్స్, డిస్టి పూసలు అట్లాంటివి ఏమన్నా అట్లాంటివి ఉంటే మంచివి తీసుకుందామని చెప్పి అనుకుంటున్నాము. ఇన్ కేస్ నీకు ఇండియాలో ఉన్న దానికన్నా ఇక్కడ తక్కువకి వస్తుంది అనుకుంటే, ఎందుకంటే గోల్డ్ ప్రైస్ అనేది ఇక్కడ ఆబ్వియస్లీ తక్కువ ఉంటుంది. సో మనం ఏం చేసినా అండ్ ట్యాక్స్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇండియాలో 3% అయితే ఇక్కడ 8.5 ఉంటుంది. సో మనం ఏం చేసినా మేకింగ్లో లాగాలన్నమాట. ఎంత తక్కువకి వేరం చేస్తే అంత తక్కువకి సో మనకు వర్త్ ఉంటుంది. సో అది ఎట్లా వర్కౌట్ అవుతుంది ఏంటి అనేది ఒకసారి స్టోర్కి వెళ్ళాక మాట్లాడిన తర్వాత ఏమైనా నచ్చితే తీసుకొని దాన్ని బట్టి నేను మళ్ళీ మీకు చెప్తా. ఫస్ట్ అయితే మేము ఇక్కడ కీర్తి జ్యువెలర్స్ అని చెప్పి వచ్చినాము. దీనికి ఇంత ముందు కూడా వచ్చినాం మేము. మీరు గుర్తుండుంటే నా హౌస్ వార్మింగ్ వీడియోలో మీకు ఈ జ్యువెలరీ స్టోర్ గురించి చెప్పిన. ఇక్కడ ఏంటంటే కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ తీసుకోవడానికి బాగుంటాయి. అంటే మరి పెద్ద పెద్ద జ్యువెలరీ సెట్స్ కాకుండా చిన్న చిన్నవి చాలా బాగుంటాయి. అప్పుడు ఎందుకు వచ్చినాము అంటే, మేము హౌస్ వార్మింగ్ అప్పుడు మనకు తెలంగాణ సైడ్ ఇంటి పెళ్లి అని చెప్పి చేస్తాం కదా, దేవుడి పెళ్లి చేస్తాము. సో దానికి మనకి అమ్మవారికి వేయడానికి ఇట్లా పుస్తెలు పెడతాం కదా, అవి చాలా చిన్నవి వేస్తాము. సో ఆ చిన్నవి కావాలి అని చెప్పి నాకు అవి ఎక్కడ దొరకలేదు, ఇక్కడ దొరికినాయి అన్నమాట. సో ఇక్కడ తీసుకోవడానికి వచ్చిన. దాని తర్వాత ఇంకా మళ్ళీ ఇక్కడ ఈ రోజు ఎందుకు వచ్చినామంటే, మేము ఇంకా బేబీకి కొన్ని తీసుకుందాం అని చెప్పి అనుకున్నాం కదా, దాంట్లో స్పెషల్ గా రింగ్స్ కావాలి, బేబీ రింగ్ కావాలి. అది వాళ్ళ ఫాదర్ వాళ్ళ నాన్న వాళ్ళ బేబీకి ఫస్ట్ రింగ్ ప్రజెంట్ చేస్తాడంట. అందుకని చిన్న చిన్నవి అయితే ఇక్కడ దొరుకుతాయి కదా అని చెప్పి స్టోర్కి వచ్చినాము. అండ్ ఫస్ట్ మేము కీర్తి జ్యువెలర్స్కి వచ్చినాము. ఇంత ముందు కూడా వచ్చినాము ఈ స్టోర్కి. ఇక్కడ ఏంటంటే బేసికల్గా కొంచెం చిన్న చిన్న జ్యువెలరీ ఎక్కువ దొరుకుతుంది. సో ఫస్ట్ ఇక్కడికి వద్దామని చెప్పి వచ్చినాము. ఇంత ముందు వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళు ఇండియా ప్రైస్ వేసేవాళ్ళు, ఇక్కడ ట్యాక్సెస్ వేసేవాళ్ళు. అది నాకు అర్థం కాలేదు. ఏదైనా ఒకటే ఫాలో అవ్వాలి కదా. కొన్ని ఇది ఒకటే కాదు, కొన్ని స్టోర్స్ ఆఫ్ ద యూఎస్లో ఉన్న స్టోర్స్ అట్లనే ఉన్నాయి. ఇండియాలో ఎక్కువ ప్రైస్ ఉంటుంది గోల్డ్ ప్రైస్, అదే వేస్తారు. ట్యాక్స్ ఇక్కడ ఎక్కువ ఉంటే వాళ్ళు ఇది వేస్తారు. సో వీళ్ళు అట్లనే అనమాట. కాకపోతే ఇప్పుడు మేము వచ్చిన టైంకి వాళ్ళు ఇంకొక 1 monthలో స్టోర్ క్లోజ్ చేస్తున్నారంట పర్మనెంట్గా. అందుకని మా ఆఫర్ ప్రైస్ అని చెప్పి $105 పెట్టింది పర్ గ్రాము. ట్యాక్స్ అంటే ఈరోజు ఉన్న ప్రైస్కి ట్యాక్స్ కలిపినా కూడా $86 వస్తుంది అంతే. ఆమె $105 ఇంక్లూడింగ్ ట్యాక్స్, అది అయినా అంత ఎక్కువ అమ్ముతుంది. అసలు వర్తే కాదు. అంతంత ఎక్కువ ఎట్లంటే మళ్ళీ దానికి అస్సలు డీటెయిల్ కోట్ ఏమి ఇయ్యరు. సో పిచ్చ లైట్ అని చెప్పి వచ్చినాము. ఆమె అసలు ఇంకా ఇది మేము 6 o'clock వరకు ఉంటాము, మీరు కావాలంటే వేరే షాప్స్ అన్ని తిరిగి రండి అని చెప్పి చెప్తుందామా. $105కి 1 గ్రామ్ ఏంది అసలు. అంటే కాదు, ఇప్పుడు నేను తులం కొనాలనుకున్నాను కన్నా అంటే ఎంత గ్యాస్ పెట్టుకుని డాలర్స్ పోయి తెచ్చుకున్నా సరే నాకు అంత పడది. ఆమె అంటే లిటరల్ ఇండియా ప్రైస్ చెప్తుంది. ఇండియా ప్రైస్ అండ్ ఇక్కడ ట్యాక్సెస్ వేస్తుంది. అండ్ ద యాటిట్యూడ్ మ్యాటర్స్. నేను ఆర్గ్యూ చేయలేను మీతోనే ఉంటుంది అలా సింపుల్గా. సో ఎవరు అంటారు అట్లా అన్నప్పుడు మస్తు స్టోర్లు ఉన్నాయి. ఓకే చలో. ఇంకా నెక్స్ట్ అయితే జాయ్ లుకాస్కి వచ్చినాము. జాయ్ లుకాస్కి అయితే నేను మల్టిపుల్ టైమ్స్ వచ్చిన. ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా అన్ని చిన్న చిన్న ఐటమ్స్, ఇయర్ రింగ్స్ అట్లాంటివి అట్లా తీసుకొని ఉండే అనమాట. సో ఇప్పుడైతే ఇంకా బేబీ థింగ్స్ చూడడానికి వచ్చినాము. అయితే లాస్ట్ టైం ఒకసారి ఆల్రెడీ వచ్చినాము, మేము చూసినాము. బట్ అప్పుడు చూసినప్పుడు బేబీకి సంబంధించినవి ఏమీ లేవు. అంటే ఇట్లా నల్ల పూసలు కానివ్వండి, లేకుంటే బేబీకి కడియమ్మ వేస్తాం కదా, అట్లాంటివి ఏమీ లేకుండే, ఎక్కువ కలెక్షన్ లేకుండే అనమాట. సో లేవు కదా అని చెప్పి ఇంకా మేము ఇండియాలో మమ్మీ వాళ్ళు వస్తారు కదా అని చెప్పి ఎట్లాగో వాళ్ళతో చెప్పి తెప్పించుకుంటున్నాము. బట్ ఇప్పుడు వచ్చింది మాత్రం ఇట్లా చిన్న చిన్న ఇంకా రింగ్స్ కానివ్వండి, నేను ఒక చిన్న బ్రేస్లెట్ అట్లా తీసుకుందాం అని చెప్పి వచ్చినాము. సో వచ్చి చూసరికి ఈసారి బేబీ కలెక్షన్ చాలా ఉంది. సో అసలు అప్పుడైతే ఒక్కటి కూడా లేకుండా తీసుకుందామని వచ్చినప్పుడు ఇప్పుడు చాలా ఉంది. బట్ ఎనీవే ఇంకా నేను ఇండియా నుంచి తెప్పిస్తున్నా కదా అని చెప్పి తీసుకోలేదు. ఇంకా బ్రేస్లెట్స్ చూసిన, బ్రేస్లెట్స్లలో నాకు ఇది బాగా నచ్చింది, ఇది కూడా తీసుకుందాం అని చెప్పి అనుకుంటున్నాము.
అండ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఊరికనే సేమ్ ఇట్లానే అసలు ఏమైనా కలెక్షన్ ఉందా, ఏమైనా కొంచెము ఏమైనా పెద్ద సీమంతం కోసం ఏదైనా పెద్ద సెట్ తీసుకోవడానికి అట్లా ఏమన్నా, లేకుంటే బ్యాంగిల్స్ అని తీసుకుందామని చెప్పి అనుకుంటున్నాము. అందులో మా హస్బెండ్ నాకు సీమంతంకి గిఫ్ట్ ఇస్తా అని చెప్పి కావాలని చెప్పి పద అని చెప్పి తీసుకొని వెళ్ళుండే అనమాట. ఓకే, నాకు అసలు నమ్మకం లేదు, నచ్చినవి దొరుకుతాయి అని చెప్పి అండ్ బెస్ట్ కలెక్షన్ ఉంటుంది అని చెప్పి అయితే అసలు నమ్మకం లేకుండా కానీ వెళ్ళినాము. వెళ్ళి అంతా చూసిన తర్వాత లాస్ట్లో ఒక బ్యాంగిల్స్ కనిపించినవి. సో అదే ఇమేజ్ ఇక్కడ పెడతా. సో ఆ బ్యాంగిల్స్ నక్షిలో నాకు కొంచెం కడియం టైప్ తీసుకోవాలని చెప్పి ఎప్పటి నుంచో ఉండే అనమాట. సో అట్లా తీసుకున్నా నేను. సో నచ్చినాయి తీసేసుకున్నా అనమాట. సో అనుకోకుండా వచ్చాం, తీసుకుందామని చెప్పి రాలేదు. నచ్చితేనే ఒకవేళ ఉంటే తీసుకుందామని చెప్పి ఫ్లుగ్ వచ్చేసినాం, దొరికింది తీసేసుకున్నాము. అప్పుడైతే బేబీ కలెక్షన్ అస్సలు లేకుండా ఈసారి అయితే ఉన్నది. ఇంకేంటంటే మిగతావి బేబీకి సంబంధించినవన్నీ కూడా మేము ఇండియా నుంచి అయితే తెప్పించినాం కానీ ఇక్కడ ఏంటి అంటే నాకు బేబీ రింగ్ మాత్రము తనే దగ్గరుండి తీసుకొని వాళ్ళ కూతురికి ప్రజెంట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాడు అనమాట. అందుకని సో మేము వచ్చేసినాం ఇక్కడికి. కానీ ఇక్కడ కూడా దొరకలేదు అసలు రింగ్స్ అసలు. దాని తర్వాత తను ఒక చైన్ తీసుకుంటా అని చెప్పి చూస్తున్నాడు. అండ్ దాని తర్వాత ఇక్కడ నాకు చిన్న చిన్న క్యూట్ స్పూన్స్, బౌల్స్ అట్లాంటివి కనిపించినవి. నార్మల్గా తీసి నేను అవి వెయిట్స్ ఎంత ఉన్నాయి అట్లా చెక్ చేయడానికి అట్లా అడిగినా అనమాట. సో 5 గ్రామ్స్లోనే ఇట్లాంటివి ఉన్నవి. ఇవి నార్మల్గా పిల్లలకి పాలు తాగించడానికి కానివ్వండి, లేకుంటే వాటర్ తాగించడానికి ఇట్లాంటివి యూజ్ చేస్తారు కదా. ఎగ్జాక్ట్గా మేబీ అన్నప్రాసన అప్పుడు యూజ్ చేసి అప్పటి నుంచి ఇంకెప్పుడు యూజ్ చేస్తూ ఉంటారు అట్లాంటివి. సో చాలా క్యూట్ అనిపించింది, బట్ నేను తీసుకోలేదు. సో ఇది జాయ్ లుకాస్లో ఏంటంటే జిమ్మిక్లు మ్యాజిక్లు ఏం చేయడు. గోల్డ్ ప్రైస్ ఇక్కడ యూఎస్లో ఎంత ఉందో అదే వేస్తాడు. అండ్ ట్యాక్స్ ప్రైస్ కూడా ట్యాక్స్ రేట్ ఇక్కడదే వేస్తాడు. ఓన్లీ థింగ్ ఏంటంటే మేకింగ్ వేస్తాడు. ఇంకా మేకింగ్ మోస్ట్లీ 15% నుంచి 25% వరకు ఉంటుంది. మనం ఎంత తక్కువ చేస్తే అంత తక్కువ. కానీ కొన్నిసార్లు ఏం చేస్తారంటే 20%, 25% కన్నా తక్కువ ఇయ్యరు. మా సిస్టమ్లో ఎంటర్ అవ్వట్లేదు, బిల్ ఎంటర్ అవ్వట్లేదు అని చెప్పి చెప్తారనమాట. సో ఇంకా వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు మినిమం 20%కి. సో ఆ 20%లో మనకి ఇంకా గోల్డ్ ప్రైస్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆ పర్సంటేజ్ కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ ఇప్పటివరకు ఉన్న మా అనలైజేషన్ ప్రకారం అయితే ఇండియాలో తీసుకున్నా ఇక్కడ తీసుకున్నా సేమ్ ప్రైస్ సేమ్ వర్త్ వస్తుంది. కొన్నిసార్లు ఇక్కడనే ఒకవేళ మేకింగ్ కనుక తక్కువ పడేటట్టు అయితే ఇక్కడనే తక్కువ వస్తుంది. ఇప్పుడు ఇండియాలో కూడా మేకింగ్ చాలా తక్కువ చేస్తున్నారు, కానీ స్టిల్ గోల్డ్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఇంకా మనం ఒకవేళ మనం యాజ్ ఎన్ఆర్ఐగా మనం ఇక్కడికి తెప్పించుకోవాలంటే దాని వెనకాల ఉండే లొల్లి చాలా ఉంటుంది కాబట్టి ఇంకా మన వాళ్ళు ఎవరు రావట్లేదు, మనకు తెచ్చుకోవడం కుదరట్లేదు, ఏదైనా ఇమీడియట్గా కొనాలనుకుంటే డెఫినెట్గా ఇక్కడైతే పర్చేస్ చేయొచ్చు. అంత కస్టమ్స్ ప్రాబ్లం తెచ్చుకోవడం దానికన్నా పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ ఏమొస్తలేదు. బట్ చూస్ రైట్ జ్యువెలరీ స్టోర్ అంతే. ఇంకా కొన్నిట్లల్లో చెప్పినా కదా, ఇక్కడ ట్యాక్స్లు వేసి ఇండియా ప్రైస్లు వేసి గందరగోళంగా చేస్తారు. సో అట్లా ఏం లేకుండా ఇట్లా సింపుల్గా ఇక్కడదే ట్యాక్సెస్ ఇక్కడే ప్రైజెస్ వేసి కొంచెం మేకింగ్ ఎక్కువ వేసిన క్లియర్ బిల్ ఉంటుంది అనమాట. ఇంకా పెద్దగా ఎక్స్ట్రా అవి ఉండకుండా క్లియర్ బిల్ ఉంటుంది. 3 జస్ట్ ట్యాక్స్, మేకింగ్ అండ్ ప్రైస్, గోల్డ్ ప్రైస్. సో నాకు అదే నచ్చుతుంది జాయ్ లుకాస్లో. ఇక్కడ నేను ఇప్పుడు తీసుకున్నది కూడా వేరే ఏ స్టోర్లో తీసుకోలేదు, జాయ్ లుకాస్లోనే తీసుకున్నా. సో అది. సో నేను ఇంకా ఫైనల్గా ఈ బ్రేస్లెట్ తీసుకున్నా. అండ్ ఈ బ్రేస్లెట్ ప్లస్ లాస్ట్ టైం మొన్న వచ్చి కొన్ని డేస్ బ్యాక్ బ్యాంగిల్స్ తీసుకున్నాము. ఎప్పటి నుంచో అది నాకు లిస్ట్లో ఉండే అనమాట బ్యాంగిల్స్. సో ఇంకా అవి కూడా తీసేసుకున్నా. అండ్ నీకు చెక్ చేస్తాం కదా, దొరకలేదు నీ లెంత్కి. లేదు తీసుకున్నాము. అండ్ యాక్చువల్గా లాస్ట్ టైము నా బ్యాంగిల్స్ తీసుకున్నప్పుడే మేము బేబీకి కూడా ఇట్లా చెప్పిన కదా యూనిసెక్స్ అవి ఒకసారి ట్రై చేస్తే కొంచెం ప్లెయిన్ బ్యాంగిల్స్ కూడా ఎక్కువ మేకింగ్ ఉంది, ఎందుకులే ఇంకెట్లో పేరెంట్స్ వస్తారు కదా అని చెప్పి తెప్పించుకున్నా. బట్ వన్స్ ఎవరు రావట్లేదు అనుకుంటే ఇంకా తీసుకోవడం అయితే ఓకే. ఇంకా అక్కడికి ఇక్కడికి గోల్డ్ ప్రైస్ అంతా కంపేర్ చేస్తే మళ్ళీ అక్కడికే వస్తుంది అనమాట. సో ఫైనలీ బ్యాంగిల్స్ బ్రేస్లెట్ తీసేసుకున్నా.
లాస్ట్ ఛాన్స్ ఫర్ బేబీ రింగ్. ఇంకొక జ్యువెలరీ స్టోర్కి వెళ్తున్నాము తనిష్కి. సో ఇది అసలు ఉందని నాకు చాలా డేస్ వరకు తెలియదు, రీసెంట్గానే తెలిసింది. అది కూడా ఏంటంటే నేను నా మేకప్ క్లయింట్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు నార్మల్గా జ్యువెలరీ వేసుకుంటుంటే డిస్కస్ చేసుకుంటాం కదా, ఎక్కడ తీసుకుని అని చెప్పి. సో ఇద్దరు ముగ్గురు చెప్పిండ్రు తనిష్క్లో అని చెప్పి. సో నాకు అసలు నేను ఎప్పుడు వెళ్ళలేదే తనిష్కి, అట్లా మిస్ అయినా అని చెప్పి అనుకున్నా. దాని తర్వాత వాళ్ళ ద్వారానే తెలిసింది తనిష్క్ ఉందని చెప్పి. నేను వెళ్ళి చూసిన. అండ్ లిమిటెడ్ కలెక్షన్ ఉంటుంది ఇక్కడ, ఈ మేబీ హ్యూస్టన్‌లో అయితే. బట్ ఇంకా నచ్చితే మాత్రం తీసుకోవచ్చు. పీసెస్ ఉన్న కాడికి బావుంటాయి. ఇంకా మేమైతే ఓన్లీ ఫర్ ఇట్లా రింగ్ కోసం వచ్చినాం కాబట్టి ఇప్పుడు ఆ రింగ్ తీసుకోవడానికే ట్రై చేస్తున్నాము. బేబీ సెక్షన్ అంతా సెపరేట్‌గా ఉంది. సో అవన్నీ తీసి చూపించింది. ఇంకా దాంట్లో మాకైతే ఈ 2 నచ్చినవి. ఇంకా ఫాదర్‌కి నచ్చిందే తీసుకుందాం అని చెప్పి చూస్తున్నాము. తనకి హార్ట్ సింబల్ ఉన్నది నచ్చింది. దానిపైన హార్ట్ పైన ఇంకొకటి వైట్‌లో మళ్ళీ ఇంకొక హార్ట్ ఉన్నది. బాగా పర్టిక్యులర్‌గా చూస్తే గాని కనిపిస్తలే గాని చాలా బాగుంది ఆ రింగ్. సో ఇంకా ఇది తీసేసుకుంటున్నాము. సో ఇంకా ఇదైతే తనిష్క్. ఇంకా ఏమైనా జ్యువెలరీ స్టోర్స్ ఉన్నాయో నాకు తెలవకుండా హ్యూస్టన్‌లో మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఒకవేళ మీకు తెలవకపోతే నాకు తెలిసినవి మాత్రము జాయ్‌లుకాస్, ఆ కీర్తి జ్యువెలర్స్ ఎట్లాగో తీసేసిండ్రు. అండ్ నెక్స్ట్ తనిష్క్. సో ఇది అన్నమాట నా సీమంతం ప్రిపరేషన్స్ అయితే ఇట్లా జరుగుతున్నాయి. ఇంకా నెక్స్ట్ వీడియోస్‌లో నేను ఆల్మోస్ట్ ఇంకా డెకరేషన్ అదంతా పెట్టలే కదా. సో మా సీమంతంకి ఈసారి కూడా అంటే ఈ ఈవెంట్ కూడా నేనే చేసుకుంటున్నాను అన్నమాట. మేమే చేసుకుంటున్నాం డెకరేషన్. సో డెకరేషన్ ఎట్లా చేసినాము, ఈ ఫ్రూట్ బాస్కెట్స్ ఎట్లా ప్లాన్ చేస్తున్నాం ప్యాకింగ్‌కి, అండ్ రిటర్న్ గిఫ్ట్స్ ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అన్ని క్లియర్‌గా అండ్ స్పెషల్‌గా ఓన్లీ డెకరేషన్ పార్ట్ వీడియో చేసి పెడతాను. సో డోంట్ మిస్ టు వాచ్. ఇంకా ఛానల్‌కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఇంకొక వీడియోతో, అదే డెకరేషన్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.